ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. మీకు ఒక రహస్యము, అద్భుతమైనటువంటి రహస్యము. మీరు ఎలాగా హౌ టు బ్లెస్ ఇన్ యువర్ లైఫ్, హౌ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, హౌ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్, నీ యొక్క జీవితంలో ఎలాగా సాధించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ద్వారా Holy Spirit of the God now, as wrote verses 1 to 6, 1 నుంచి 6 వాక్యాలు రాశాడు ప్రభువారు. అలాగుంటే నీ జీవితం బాగుపడుతుంది అని సొసైటీకి ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు ప్రభువారు. ఇది దేవుడు రాసినటువంటి, మనిషికి రాసినటువంటి ప్రేమ సందేశం. ఇది ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖలో దేవుడు తన ప్రేమను ఎలాగో వర్ణిస్తూ ఉన్నాడు. పడిపోయినటువంటి మనిషి, ద ఫాల్ ఆఫ్ ద మ్యాన్ విల్ బి రైజ్డ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మనిషి ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనకి వ్యతిరేకంగా దేవుడు ఒక ఆలోచన ఇచ్చి పడిపోయిన మనిషిని పైకి లేవనెత్తడంలో దేవుని పాత్ర ఎంతైనా ఉంది. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో చూసినట్లయితే, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్, ఒక మనుష్యుడు దీవించబడాలి, ఒక మనుషుడు ఆశీర్వదించబడాలి అంటే ఎప్పుడు, ఎలాగా? ఒకటే మంచి సీక్రెట్ రహస్యం. ద సీక్రెట్, హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ, కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. అన్గాడ్లీ అంటే లోకంలో ప్రజలు, దేవుని ప్రజ కాని వాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, ఆలోచన నేర్పు లేని వాళ్ళు, మంచి హృదయం లేనట్టు, దే హ్యావ్ నో గుడ్ హార్ట్నెస్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నార్ స్టాండ్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ద సిన్నర్స్, పాపులు నడిచే మార్గములో నువ్వు నిలవక. పాపుల మార్గంలో నువ్వు నిలవద్దు. నీ కంటపడుతూ ఉంది వాళ్ళ దుష్టులు, వాళ్ళు బయటికి చూపెడతారు కానీ వాళ్ళు కాదు. లోపల దే హ్యావ్ ద డార్క్నెస్ అండ్ సిన్నెస్. వాళ్ళ జీవితం, వాళ్ళ యొక్క హృదయంలో పాపము, చీకటి ఇస్ ద పుట్ దేర్ హార్ట్, ఉంచబడతాను ఇవన్నీ కూడా. డ్వెల్ దేర్ హార్ట్స్, వారి హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, మరి అటువంటి సమయంలో ఇంకా ప్రభు వారు అంటున్నారు, నార్ సిట్స్ ఇన్ ద సీట్ ఆఫ్ ద స్కార్న్ఫుల్, అపహాస్యకులు కూర్చుంది చోట. నార్ సిట్స్ ఇన్ ద స్కార్న్ఫుల్, ద లా అండ్ సీట్ ఆఫ్ ద స్కార్న్ఫుల్. అపహాస్యకులు, నిన్ను అపహాస్యం, హేళన చేసేవారి దగ్గర కూర్చోవద్దు. నిన్ను హేళన చేసేవారి దగ్గర కూర్చో. డోంట్ సిట్ అట్ ద సీట్ ఆఫ్ ద స్కార్న్ఫుల్. నిన్ను హేళన చేసేవారు, అపహాస్యం చేసేవాళ్ళు. దేవుని బిడ్డలుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు. గో అవే ఫ్రమ్ ద, ఆ ప్రదేశం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. 3 మాటలు ప్రభు వారు ఇచ్చారు సీక్రెట్. డో నాట్ వాక్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ, నాట్ వాక్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద గాడ్లీ. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నాట్ స్టాండ్స్ ఇన్ ద పాత్ ఆఫ్ సిన్నర్స్, and nor sits, nor stands, nor sits, and nor listen. అంతే. మనకి అప్పుడప్పుడు ఈ కథ వింటూ ఉన్నాం. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు చేయకూడదు, చెడు మాట్లాడకూడదు. ఎప్పుడైతే కోతి బొమ్మలు పెట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ప్రభువారు ఈ యొక్క క్రీస్తు పూర్వమే 3000 సంవత్సరాల క్రితము, నేటికి 3000 సంవత్సరాల క్రితము ఈ కీర్తన గ్రంథం ద్వారా ఈ ప్రపంచానికి రాయించాడు ప్రభువారు. ఇదిగో, నార్ లిసన్ ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ, నార్ లిసన్, నార్ వాక్స్, నార్ సిట్స్, అన్గాడ్లీ అండ్ సిన్నర్స్ అండ్ స్కార్న్ఫుల్.
ఈ మూడింటిని మనం విడిచిపెట్టినట్లయితే, మూడింటి దగ్గర నుంచి మనం వేరుగా ఉన్నట్లయితే, వేరుగా ఉంటూ ఇంకా అంటున్నాడు, ఇంకా బట్ కానీ ఇంకొక మాట చెప్పాడు, సరే ఈ మూడింటి నుంచి నేను చెడు వినను, చెడు మాట్లాడను, చెడు చూడను, దీవించబడతాడా? కాదు. అది విడిచిపెడుతూ, వెన్ యూ లీవ్ దట్ ద బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్, దెన్ డూ అనదర్ వర్క్. ఆ పని ఏంటో చూద్దాం. బట్ ఈజ్ డిలైట్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, కానీ ప్రభువునందు ఆనందించాలి. హిస్ డిలైట్ ఈజ్ ప్లీజెంట్, ఇట్ జాయ్నెస్, ఇట్ హ్యాపీనెస్. ఈజ్ హ్యాపీనెస్, అతని సంతోషం అంతా కూడా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. దేవుని వాక్యములో నీవు నిలవాలి, దేవుని మాట నువ్వు ఆనందించాలి, దేవుని మాట కోసం నువ్వు మెడిటేట్ చేయాలి అని అంటూ ఉన్నాడు కదా. అండ్ ఈజ్ లా మెడిటేట్ డే అండ్ నైట్. దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయి, ధ్యానం చేయి. అవును ప్రభువా, ఈ కొత్త పాత్రలో ఉప్పు ఏంటి? గుడ్డివారికి కాళ్ళు ఇచ్చావు, గుడ్డివారికి కాళ్ళు ఇచ్చావు, ఏంటి ప్రభు? వాళ్ళు చనిపోయిన లాజరు లేపునవు ఆ రోజు. ద డెడ్లీ లాజర్ was risen as liveness. చనిపోయినటువంటి ద డికే ఆఫ్ ద బాడీ, డెడ్ బాడీ ఆఫ్ లాజర్ was risen. లేచబడింది ఆ రోజు, లేపబడింది. ఏంటి ప్రభా? ద రెడ్ సీ బికేమ్ 2 parts. 2 భాగాలు అయిపోయినాయి ఎర్ర సముద్రము. వైల్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్ పీపుల్ ఆర్ కమింగ్ and went through the midst of the sea, because they became and prepared the dry land. 2 పాయలైపోయి ఆరిన నేలగా తయారు చేశాడండి. ఏంటి ప్రభువా, ఇన్ని కార్యాలు చేస్తావు, నా జీవితంలో ఒక కార్యం చేయవా? నా జీవితంలో ఓన్లీ వన్ థింగ్, ఎస్ కెన్ యూ డూ? చేస్తావా ప్రభువా నాకు అని ఎప్పుడైనా నువ్వు ప్రభువారిని ఆశించి అడిగావా? ఇదిగో ఇదే రహస్యము. నువ్వు చెడు విడిచిపెట్టడంతో పాటు ద లీవ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ డిలైట్ అండ్ జాయ్, ప్లీజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ మెడిటేట్ వర్డ్ ఆఫ్ లార్డ్ డే అండ్ నైట్. రాత్రింపగలు నువ్వు ధ్యానం చేయి చాలు. ఎంతగా దీవించబడతాడో చూద్దాం. దీవిస్తానన్నాడు ప్రభువారు. మరి ఆ దీవెనలు ఎలాగుంటాయో. ఈ షల్ బీ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ ద వాటర్. ఈ షల్ బీ లైక్, ఆయన నీటి వాగుల, అందుకని అంటున్నాడు కదా, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె. నీటి కాలువల యోరను నాటబడినదై ఎలా ఉంది? యూ షల్ బి లైక్ ఎ ట్రీ, నువ్వు ఒక చెట్టు వలె ఉంటావు. విచ్ ఈస్ ద ప్లాంటెడ్ బై ద రివర్ ఆఫ్ ద బ్యాంక్స్ వాటర్. నదుల వాటర్ ఒడ్డున, నీటి కాలువల యోరను, ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఆఫ్ వాటర్ ఇస్ ప్లాంటెడ్. చూడండి, నీరు పారేటువంటి ఆ స్థలంలో మొక్క ఉంటే అది ఆల్వేజ్ ఇట్ ఈస్ గ్రీన్, ఆల్వేజ్ ఇట్ ఈస్ ద ప్లేసెంట్, ఆల్వేజ్ ఇట్ ఈస్ ద హ్యాపీనెస్ అని ఎంత ఆనందంగా ఉంటుందండి. దానికి ప్రతి కాలము అనుకూలంగానే ఉంటుందండి. ఆ యొక్క చెట్టుకి ఆహారం అందుతుంది, నీరు అందుతుంది, సూర్యరశ్మి అందుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు అబ్టైన్ ఫ్రమ్ ద నేచర్. అయితే ఈ యొక్క ప్రకృతిలో నుంచి ప్రతిదీ కూడా పొందుకుంటూ ఉంది. మరి నీవు ఆ రీతిగా పొందాలనుకుంటూ ఉన్నావా? ప్రభువారు అంటూ ఉన్నారు కదా, దట్ బ్రింగ్స్ ఫోర్త్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ ఇట్స్ సీజన్. అంతేకాకుండా దాని సీజన్ రాగానే అది ఫలాలు ఇస్తుంది అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇట్ గివ్స్ ద ఫ్రూట్ ఇన్ ఇట్స్ సీజన్. ఆ యొక్క సీజన్లో, ఆ యొక్క తగిన కాలం ముందు అది ఫలం ఇచ్చింది. ఆ కాలం ముందు ఫలం ఇచ్చి సీజన్లో. అండ్ వాట్ ఎవర్ హీ డస్ షల్ ప్రాస్పర్. The God compared to the green of the tree, which is the planted bank of the river. దాంతో నిన్ను పోల్చాడు ప్రభువారు. అటువంటి the tree gives us the good fruits in its season.
తన యొక్క సీజన్ వచ్చేసరికి అవన్నిటిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఉంది, ఇస్తూ ఉంటుందండి. ఆ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, అట్టి రీతిగా దేవుని నామంలో ఎదుగుతూ ఉంటావు. ఇదిగో ఇది దేవుని వాక్యం సత్యం. ఇట్ ఈస్ ద ట్రూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది నిజమండి. టు ఎంటైర్ మై బ్రదర్స్ అండ్ అందరు నా సహోదరులందరికీ కూడా, టు ఆల్ మై కంట్రీస్, అందరికీ కూడా దేవుని మాటలు ఇవే. ద అన్గాడ్లీ ఆర్ నాట్ సో. కానీ దుష్టులు అలాగ ఉండరండి. నువ్వు దుష్టుడిగా ఉంటావా? నువ్వు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఒక దుష్టుడిగా ఉంటే, కానీ ద అన్గాడ్లీ ఆర్ నాట్ బట్ ఆర్ లైక్ ద చాఫ్ విచ్ ద వైన్ డ్రైవ్స్ అవే. కానీ వాళ్ళు ఎలాగ ఉంటారంటే గాలికి ఎగురు పొట్టు వలె. దే లైక్ ద చాఫ్ విత్ ద వైన్ డ్రైవ్స్ అవే. వెన్ వైన్ కేమ్, ద వైన్ కేమ్ ఇమీడియట్లీ డ్రైవ్స్ అవే. గాలికి ఎగురు పొట్టు వలె వాళ్ళు ఉంటారు. ఏదైనా గాలి వేస్తుంది, ఆ యొక్క పొట్టు ఆగదు. ఏదైనా సమస్య వస్తుంది, వాళ్ళు నిలవలేరు, వాళ్ళు కొట్టుకుని పోతారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు లోకాన్ని విడిచిపెడతారు, వాళ్ళు ఇంకేదేదో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ నో వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దైర్ హార్ట్. వాళ్ళ హృదయాల్లో అది లేదు. మరి నువ్వు దీవించబడాలని, నువ్వు ఉండాలని అనుకున్నట్లయితే ప్రభు వారు చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా అంటూ ఉన్నారు కదా, దేర్ఫోర్ ద అన్గాడ్లీ షల్ నాట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్, నార్ సిన్నర్స్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద రైచియస్. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నీతిమంతుల సభ ఒక రోజు, వన్ డే విల్ కమ్ ద రైచియస్, ద చర్చ్ ఆఫ్ ద as will be done in heaven one day, then they cannot stand. వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు వెళ్ళిపోలేరు, వాళ్ళు ఉండలేరు. They shall not stand in the judgment. But the Lord knows the way of the righteous, but the way of the ungodly shall perish. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. The Lord will know, the Lord knows the way of the righteous. ఆయన ప్రభు వారికి ఆ మార్గం తెలుసు, నీతిమంతుల మార్గం తెలుసు. బట్ ద వే ఆఫ్ ద అన్గాడ్లీ, కానీ షల్ పెరిష్, దుష్టులు నశించును. ఇక్కడ ఇద్దరు మనుషుల కోసం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఒక ఉపమానం తెలియజేస్తూ. ఎస్, ఇట్స్ పెరాబుల్. ఒక కథ చెప్తూ ఉన్నాడు, ఉపమానం ద్వారా చెప్తూ ఉన్నాడు. Now the Lord compared with the tree which is the planted, the river of the water, bank of the water. దేవుని మాటలు మీకు తెలియచేయాలనుకునేటప్పుడు మీరు ఎలాగ ఉన్నారు, ఎటు రీతిగా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, మీ పరిస్థితులు ఏమిటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇదిగో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? The God has the one desire. Every person will be grow. Every person will be blessed. But the man has go away from the Lord. యెహోవా సన్నిధి నుంచి వాడు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడండి. Yes, now today they went to the goddess people, the goddess of the idol, for the idol worship. విగ్రహారాధన కొరకు the children of the people, the children of Satan, as they went to the children of the Satan. సాతాను పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు. ఇదిగో ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇదిగో దేవుని మాటలు ఎంత అద్భుతము. ఎలాంటి నువ్వు బ్లెస్సింగ్స్ కావాలో నువ్వు అంటూ నీతిమంతుల సభ ఒకరోజు జరగబోతుంది. దే కెనాట్ స్టాండ్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద రైచియస్నెస్. నీతిమంతుల మార్గము, ద వే ఆఫ్ ద రైచియస్నెస్, ద నో ద గాడ్, ద బట్ అన్గాడ్లీ వే, ద అన్గాడ్లీ విల్ పెరిష్. వాళ్ళు నాశనం అయిపోతూ ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళ నాశనానికి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో
ఎలా ఉన్నావు, నీకు ఆశీర్వాదం కావాలనుకుంటే ఏదో కీర్తన కింద 1వ కీర్తన ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే ఇప్పుడే రండి ప్రభువు చెంతకు వచ్చి ఆయన చెప్పిన మాటల ద్వారా మనం అంగీకరించి మనం ముందుకు వెళ్దామని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ సహోదరుడు మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాడు డేవిడ్ రాజ్. ఆ యేసుక్రీస్తు నామములో చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం. వాక్యం బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.